ఏం తమ్ముడు, బ్రేకప్ అయిందా? మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావా? ఎంత ప్రయత్నించినా నీ వల్ల కావట్లేదా? సరే, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, అయినా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావు. కొంతమంది ఏమో సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు కూడా అయింది, అయినా కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అవునా? అవ్వలేకపోతున్నావు నువ్వు? చాలా కాకమ్మ కబుర్లు చెప్పుంటుంది ఆ అమ్మాయి. నీతోనే ప్రేమ, నీతోనే పెళ్ళి, నీతోనే పిల్లలు, 100 ఏళ్ల జీవితం నీతోనే, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది కొనివ్వాలి, ఇది కొనివ్వాలి, అది చూపించాలి, ఇది చూపించాలి అని చెప్పి చాలా కాకమ్మ కబుర్లు చెప్పే ఉంటుంది. అలాగే చెప్తారా బాబు అమ్మాయిలు, అట్టే చెప్తారు వాళ్ళు. నమ్మేసేవైంది. ఒక రకంగా చెప్పాలంటే చచ్చి చూడాల్సిన నరకాన్ని నువ్వు బ్రతికుండంగానే చూస్తున్నావు అన్న ఫీలింగ్ నీకు వస్తుందా? అస్సలు జీవితాంతం ఈ ఫేజ్ నుండి ఎప్పటికీ మూవ్ ఆన్ అవ్వలేను, అది ఇంపాసిబుల్ అన్న ఫీలింగ్ నీకు కలుగుతుందా? ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి దిగిపోయావా? 5 నిమిషాలు కూడా ఫోకస్ ఉండట్లా. తింటున్నా ఆ పిల్లే గుర్తొస్తుంది, పడుకున్నా ఆ పిల్లే గుర్తొస్తుంది, బయటికి వెళ్ళినా ఆ పిల్లే గుర్తొస్తుంది, ఆఫీస్కి పోయినా ఆ పిల్లే గుర్తొస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావు అంతే. నువ్వు ప్రయత్నిస్తున్నావు మూవ్ ఆన్ అవ్వాలి, అన్నీ మర్చిపోవాలని, కానీ నీ వల్ల అవ్వట్లా. నీ నరాల్లో ఆ పిల్ల గుర్తులనే ఉండిపోయాయి. ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు? అసలు నువ్వు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావో తెలుసా నీకు? నీ మైండ్లో ఆ అమ్మాయి థాట్సే ఎందుకు రివాల్వ్ అవుతున్నాయో తెలుసా నీకు? సంవత్సరాలైనా సరే ఎందుకు మూవ్ ఆన్ కాలేకపోతున్నావో తెలుసా నీకు? ఇక్కడే నువ్వు కొంచెం సైకాలజీ తెలుసుకోవాలి తమ్ముడు, చాలా అవసరం నీకు. నీ కోసమే తెలుగులో ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అసలు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు చాలామంది సంవత్సరాలైనా కూడా? వాళ్ళ మైండ్ అనేది ఏ స్టేట్లో ఉంది, దీని వెనకాలన్న సైకలాజికల్ రీజన్స్ ఏంటి? సైకాలజీ అనేది మాయా మంత్రం కాదు. సైకాలజీ అనేది ప్రతిదీ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్, ఎవిడెన్స్ బేస్డ్ మాత్రమే సైకాలజీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నిన్ను మూవ్ ఆన్ అయ్యేలా నేను చేస్తాను. నాకు తెలిసిన విషయాలు నీకు చెప్తాను. ఖచ్చితంగా నువ్వు మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ ఫుల్ లెంత్ వీడియో చూసేసారేనా? ఓకేనా? కంగారు పడుకు. ప్రతి మగాడి జీవితంలో ఇలాంటిది ఒక ఫేజ్ వచ్చేదే. ఇది దాటితేనే మనం స్ట్రాంగ్ అవుతాం. ఓకే, మనం ప్రపంచంలో స్పెషల్ ఏమీ కాదు. మనకు తగలాల్సిన ఎదురు దెబ్బలు మనకు తగలాలా, తగిలితేనే మనం స్ట్రాంగ్ అవుతాం. సరేనా? కంగారు పడకు, రిలాక్స్డ్గా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త. నిన్ను మూవ్ ఆన్ చేసి పూచి నాది వెళ్ళి ఫుల్ లెంత్ వీడియో చూడు.